ఆటోలో తరలిస్తున్న 60 కేజీల గంజాయి పట్టివేత, 4 అరెస్ట్. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. నేషనల్ హైవేపై హెచ్ఓపి హోటల్ సమీపంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న కసింకోట పోలీసులు ఆటోలో తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 30 లక్షల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. కసింకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మోహన్ ఈ వివరాలను వెల్లడించారు. నేషనల్ హైవేపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందన్నారు. ఈ కేసులో గంజాయి తరలిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 2 బైకులు, 1 ఆటో, 4 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై తనిఖీలను మరింత ముమ్మరం చేస్తున్నామని డీఎస్పీ మోహన్ తెలిపారు. గంజాయి తరలిస్తూ పట్టుబడిన కొంతమంది నిందితులపై గతంలో పలు ప్రాంతాల్లో పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. గంజాయి నిర్మూలనకు పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో సీఐ స్వామినాయుడు, ఎస్ఐలు లక్ష్మణరావు, సతీష్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.